Ladies and gentlemen, I have only one question. Okay, okay, prashna. Is it not a fact if a person is burdened too much, will it not reflect on his performance? If that is true, why did they sack Jimmy Amarnath and why are they afraid of sacking Sachin and Dhoni? పని భారం పెరిగినట్టయితే ఓ వ్యక్తి సామర్థ్యంపై అది ప్రభావం చూపదా? ఇదే నిజమైతే జిమ్మీ అమర్నాథ్ పై వేటు వేశారెందుకు? సచిన్ ధోనీపై వేటు వేయకపోవడానికి కారణాలేంటి? క్రికెట్ కిరికిరి. రాజకీయాలు, క్రికెట్ దేశ ప్రజలకు ప్రాణం ఒప్పుకుంటాం. కానీ రాజకీయాలు, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తే నష్టపోయేదెవరు? దేశ గౌరవమా, రాజకీయమా? బీసీసీఐని నడపాల్సిన పెద్దలే స్వార్థ ప్రయోజనాల కోసం సెలెక్టర్లపై ఒత్తిడి పెంచడం ఎంతవరకు సమంజసం? పరుగులు చేయకుండా పరువు తీస్తున్న క్రికెట్ హీరోలను ఇంకా కొనసాగించడం దేనికి అద్దం పడుతోంది? క్రికెట్ దేశ ప్రజలకు ఒక మతంగా, అభిమతంగా మారిన మాట వాస్తవం కాదా? మాజీ క్రికెట్ హీరో మోహిందర్ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు భారత్ క్రికెట్ సంస్థను నడిపిస్తున్న పెద్దలే దేశ జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? పరుగులు చేయకుండా దేశం పరువు తీస్తున్న ఆటగాళ్లకు క్రీడా సంస్థ రక్షణగా నిలవడం క్రీడా స్ఫూర్తిని దిగజార్చడం కాదా? ఈ అంశంపై మాజీ సెలెక్టర్ మోహిందర్ అమర్నాథ్ ఏ మాత్రం నాంచే ప్రయత్నం చేయలేదు. క్రికెట్ హీరోలకు, మరి ముఖ్యంగా ఇండియన్ కెప్టెన్ ధోనీకి రక్షణ కవచంగా ఎవరు నిలబడి కాపాడుకుంటూ వస్తున్నారన్నది బట్టబయలు చేశాడు. Because if you are there in the team, I think as a captain, I think first of all your place should be secure in the side, which I don't see that his place is secure because he hasn't performed much as a batsman, neither as a keeper. It's not that I don't like him, I respect the guy, whatever he has done, whatever he's done for Indian cricket, whatever he's achieved. But I think end of the day what is important is Indian cricket. I think we have to think of Indian cricket, we have to move ahead, we should not be just sitting there. సెలెక్టర్లు కాకుండా సాక్షాత్తు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు ఎస్ శ్రీనివాసనే అండగా నిలబడ్డాడని గుట్టు విప్పాడు. ధోనీని సాగనంపేందుకు సెలెక్టర్లు ఎప్పుడో సిద్ధమవ్వగా బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ అడ్డుకోలేదా? ఇంకే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా రంగంలోకి దిగాడు. సెలెక్టర్లపై బోర్డు ప్రభావం లేదని సర్దుకొచ్చాడు. మరి గతంలోనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే సెలెక్టర్లు ధోనీని సాగనంపేందుకు కంకణం కట్టుకున్నారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. అలాంటప్పుడు అడ్డుకున్నదెవరు? ధోనీని తన క్రికెట్ వ్యాపారం కోసం బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్ కాపాడుతున్నాడా? చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీ నేతృత్వం వహించడమే ఇందుకు కారణమా? స్వార్థ వ్యాపార లబ్ధి కోసం దేశ పరువు తీస్తున్న కెప్టెన్ ను కాపాడుకుంటూ రావడం క్రికెటే తమ మతమని భావిస్తున్న ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఇంకా ఎన్నాళ్లు దేశ పరువు తీస్తున్న ఆటగాళ్లను కాపాడుకుంటూ వస్తూనే ఉంటారు. మాస్టర్ బ్లాస్టర్ గా పేరొంది ఇప్పుడు బ్లాస్టింగే లేని హీరోను వెనకేసుకు రావడం వల్ల నష్టపోయేదెవరు? రిటైర్మెంట్ నిర్ణయం అతనికే వదిలేయాలనడం విచిత్రం. ఓ ఆటగాడు సైతం తన వ్యాపార ప్రయోజనాల కోసం పరుగులు లేకుండానే కొనసాగడం మరో మంచి ఆటగాన్ని రాణించకుండా అడ్డుకోవడం కాదా? ఎస్, ప్రతి ఒక్కరూ ట్రయల్ అండ్ ఎర్రర్ తోనే నేర్చుకుంటారు. ఇంకా ఎర్రర్ల మీద ఎర్రర్లతో అలానే కొనసాగి ఇంకొకరికి స్థానం కల్పించకుండా ఉండటం బాధాకరం. ఆటగాళ్లే కరువయ్యారా? దేశంలో క్రికెట్ గొడ్డుపోయిందా? సంస్థను నడపాల్సిన నాయకులే సెలెక్టర్లను అడ్డుకుంటే క్రీడా స్ఫూర్తికి అర్థమేంటి? సాగనంపాల్సిన సమయం రాలేదా? క్రికెట్ కిరికిరి. విశ్లేషించడానికి ఈ రోజు స్టూడియోలో స్పోర్ట్స్ ఎడిటర్ నరేంద్ర రేవలి గారు, వార్తా విశ్లేషకులు జ్వాల నరసింహరావు గారు, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ ఎన్ శివప్రసాద్ గారు, కల్కత్తా నుండి అండర్-20 టీమ్ మేనేజర్ డైరెక్టర్ హెచ్సిఏ శేషనారాయణ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శేషనారాయణ గారు మీతో ప్రారంభిద్దాం. 62 ఏళ్ల వయసులో మోహిందర్ అమర్నాథ్ ఒక వ్యాఖ్య చేశాడు. ఆ వ్యాఖ్య వల్ల ఆయనకు నష్టపోయేది ఏం లేదు. అయితే ఏదైతే సెలెక్టర్లు ఆటగాళ్లను ఎంపిక చేయాలో దాంట్లో బోర్డు అధ్యక్షులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఆయన గుట్టు విప్పాడు.
అంతేకాకుండా నిన్న మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ ట్విట్టర్ లో ఒక వ్యాఖ్య చేస్తూ ధోని ఈజ్ వెల్కమ్ టు డిగ్ హిజ్ ఓన్ గ్రేవ్, వై టేక్ ఇండియన్ క్రికెట్ అలాంగ్, బీసీసీఐ సైలెంట్. మాజీ స్పిన్నర్ ఆయన మాటలల్లా ధోని తన గోయి తాను తవ్వుకోవచ్చు, భారత్ క్రికెట్ కి ఎందుకు తవ్వుతున్నాడు, బీసీసీఐ ఏం చేస్తుంది అంటూ ఆయన స్పష్టంగా సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. దీనిపై మీ సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు మహేందర్ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల మీద అంటున్నారా, బిషన్ సింగ్ బేడీ అంటున్నారా? ఐ మీన్ బోత్. బిషన్ సింగ్ బేడీ వ్యక్తిగతంగా టెంపరమెంటల్ అండి. ఆయన ఎటువంటి సంచలన వ్యాఖ్యలు ఈజ్ బిన్ డూయింగ్ ఇట్ చాలా కాలం నుంచి. ప్రతిసారి ఏదైనా కాంట్రవర్సీ రాగానే ఫస్ట్ ఆయనే చేస్తా ఉంటాడు. మహేందర్ అమర్నాథ్ విషయం మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే సెలక్షన్ కమిటీలో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు వాళ్ళు కూడా పాటించాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఆయన ఈ రోజు సెలెక్టర్ లేడు, కానీ ఒక రీజన్ ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు అనే విషయం కూడా మనం ఆలోచించాల్సి. వై నాట్? ఎందుకు ఒకటి ఆ రోజు ఈ రోజు 1 సెకండ్ శేషనారాయణ గారు 1 సెకండ్ దాని సమయం సందర్భం కూడా వై నాట్ శేషనారాయణ గారు నేను ఒక ప్రశ్న సంధిస్తాను. ఓకే, ఇఫ్ యు ఆర్ సేయింగ్ దాట్ మొత్తం పర్ఫార్మెన్స్ చూస్తే ఎంతో దారుణంగా ఓడిపోయాం. వైట్ వాష్ ఇన్ ఇంగ్లాండ్, వైట్ వాష్ ఇన్ ఆస్ట్రేలియా, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు టెస్టులు ఓడిపోయాం. 1 సెకండ్ ఎందుకు ఐ మీన్ ఈ విధంగా ఆ రోజు మీరు జిమ్మి అమర్నాథ్ ఎందుకు వేటు వేశారు సెలెక్టర్ గా? ఆయన ఆ రోజు అప్పుడే అన్నాడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలల్లా గానీ ఐ విల్ కోట్ హిమ్, హి సేయింగ్ దట్ ఎస్ హి ఈజ్ గుడ్ పర్ఫార్మర్. ఒకవేళ నిజంగా ఆయనపై క్యాప్టెన్ ని మార్చాలంటే టెస్ట్లకు ఒక కెప్టెన్ పెడదాం, 2020కి ఒక కెప్టెన్ పెడదాం, 50-50 మ్యాచ్ 1 డేస్ కు కెప్టెన్ పెడదాం. దాంట్లో తప్పేంటి? ఇప్పుడు అది నేను ఇక్కడ బోర్డు ప్రెసిడెంట్ ని డిఫెండ్ కానీ వాళ్ళ యాక్షన్స్ తప్పు కానీ నేను అనడం లేదండి. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ లో ఏముందంటే ఆయన చేయడం ఎంత తప్పో వీళ్ళు కూడా ఆ సెలక్షన్ ప్యానెల్ ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం అంతే తప్పు. ఈ రోజు ఈ విషయం ప్రజల ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడైనా బోర్డు అధ్యక్షుడి మీద వచ్చింది కాబట్టి ఏదో మన బీసీ శుక్లా గారు ఎవరో చేశారు వ్యాఖ్యలు నిన్న. అదేదో అమర్నాథ్ గారు ఇలా మాట్లాడారు ఆ మాట్లాడారు విషయం కాదు. శ్రీకాంత్ కూడా ఒప్పుకోనట్టే ఒప్పుకున్నారు కూడా. నేను అది కూడా చూశాను. కాబట్టి తప్పకుండా ఈ చర్చ జరిగింది. అది మనకు ధోని పర్ఫార్మ్ చేయడం లేదు అనేది ఈవెన్ అండర్-14 క్రికెటర్ కూడా అర్థంలా కనిపిస్తా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇటువంటి విషయాలు ఇది కొత్త కాదు బీసీసీఐకి. అది 70s 80s నుంచి కూడా అది కొనసాగుతూనే ఉంది. ఓ ప్లేయర్ అన్నప్పుడు వాళ్ళ లైక్స్ డిస్లైక్స్. ఈసారి ఏమైందంటే మరీ ఐ మీన్ చాలా గ్లేరింగ్ గా కనిపిస్తా ఉంది ధోని. కాబట్టి ధోని ఏంటంటే ఐపీఎల్ తర్వాత వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ వల్ల ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్ ఉండడము, ఆ ధోనికి బీసీసీఐ ప్రెసిడెంట్ ఉన్న సంబంధాలు కావచ్చు, మరి ఆర్థిక సంబంధాలని మాత్రం ఇంత చేయలేదు కానీ అవి కూడా బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు మీరు అన్నట్టు. కానీ ఈ విధంగా క్రికెట్ ని వాడుకోవడం మాత్రం తప్పకుండా మేము కూడా ఇప్పుడు మేమేం ఖండించలేము, మేము ఏమైనా బాధపడచ్చు. ఇంకో విషయానికి వస్తే సచిన్ విషయంలో మాత్రం మీరు అన్నట్టు ఆ డిసిషన్ అనేది వై నాట్ అని ఇంతకు ముందు సెలెక్టర్లకు ఎందుకు వదిలేయాలి? ఆమె నేను ఈ విధంగా దారుణంగా ఆడుతున్నప్పుడు ఆయన పక్క తప్పించే అవకాశం లేదా? ధోనినైనా కానీ సెలెక్టర్స్ ఆల్సో వాళ్ళ ఇండిపెండెంట్ ఒపీనియన్ ఏ మ్యాన్ వాజ్ డన్ సో మచ్ ఫర్. ఏ విధంగా శివ ఏ విధంగా ఇండిపెండెంట్ ఒపీనియన్ అంటూ ఏ విధంగా ఐ హావ్ ద బీసీసీఐ కాన్స్టిట్యూషన్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. బోర్డు అధ్యక్షులైనా కానీ అడ్మినిస్ట్రేటర్ అయినా కానీ సెలక్షన్ లో ఎక్కడా జోక్యం చేసుకోవద్దని. ఆయన నిన్న 62 ఏళ్ల వయసులో ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పేంటి? మీరు జోక్యం చేసుకుంటారు ధోనిని. I'll give you the శేషనారాయణ గారు, if you say that I'll give you facts and figures. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా చూసినప్పుడైతే 4-0 వాష్, 122 runs defeat in first match, 68 runs in second match, 37 runs in third match, 298 fourth match. ఇక ఇంగ్లాండ్ మాటకు వస్తే 196 runs in first match, 319 runs in second match. ఆ విధంగా ఎన్నో ఉన్నాయి.
మొత్తాన్ని వ్యవహారం చూస్తుంటే శివ బోర్డు కాన్స్టిట్యూషన్ లో క్లియర్ గా ఉంది, మీరు ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు ధోనిని? రమా, ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఈవి శేషనారాయణ ఇప్పటిదాకా మాట్లాడిందని కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి వాళ్ళకి తెలుసు బోర్డు సెక్రటరీ గానీ, బోర్డు ప్రెసిడెంట్ గానీ, లేదా స్థానిక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గానీ, లేకపోతే ప్రెసిడెంట్ గానీ, వీళ్లే సెలక్షన్ కమిటీలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారని అందరికీ తెలుసు. Is it not a factor? Not constitution, BCCI constitution law. Yes. On almost 6.1 పారాలో ఏమని రాసి ఉంది? రమా, కాన్స్టిట్యూషన్ వేరు, ప్రాక్టికల్ గా జరిగేది వేరు. నిజంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం జరిగేటట్టయితే ఇండియన్ క్రికెట్ లో ఉన్నటువంటి ప్రతి టీము లేకపోతే ప్రతి వ్యవహారం కూడా చాలా ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా బయట అందరికీ తెలిసేటట్టుగా ఉండేది. సో వై డిడ్ యూ సాక్ జిమి అమర్నాథ్? ఆ విధంగా అయితే జిమి అమర్నాథ్ పై వేట ఎందుకు వేశారు ఆ రోజు మీరు? ఎందుకు వేస్తారంటే వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి. నేను ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన? ఏం ధోనిని తీసివేయమని చెప్పలేదే. నేను ఒకవేళ ఈయనపై పనిభారం పెరిగినట్టయితే, నేను మొదటగా అదే ప్రశ్న వేశాను, పనిభారం పెరిగినట్టయితే పక్కకు తప్పిద్దాం, లేదంటే ఇఫ్ ఈస్ గుడ్ 2020లో సరిగ్గా ఆడుతున్నాడా, వన్డేలో సరిగ్గా ఆడుతున్నాడా, ఆ విధంగా కెప్టెన్ చేద్దాం, టెస్ట్ కి ఇంకో కెప్టెన్ తీసుకొద్దాం అన్నాడు. దాంట్లో తప్పేంటి? 5 సెలెక్టర్స్ హావ్ అగ్రీడ్. రమాకాంత్ ఆ రోజు ఆ విషయం అన్నాడు కాబట్టే ఆయన నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కావాల్సిన ఆయన సెలక్షన్ లో రానివ్వకుండా కూడా విషయం ఏంటంటే ఆయన సౌండ్ చేశారు ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చైర్మన్ అని. పత్రికల్లో కూడా చాలా చర్చ ఉండింది. మరి ఆ రోజు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదే? ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదే? దట్స్ అన్ ఇంటర్నల్ మెమోనే కదా. ఇంటర్నల్ మెమోలోనే అన్నాడు కదా పక్కకు తప్పిద్దామని. దాంట్లో జ్వాల నరసింహారావు గారు, ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది రమాకాంత్, పర్సనల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద జరుగుతుంది కూడా. సో ఇప్పుడు సపోజ్ కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి అనుకోండి, జడ్జి ఏదన్నా ఒక తీర్పు చెప్పాలన్నా దేని ప్రకారం ఇంటర్ప్రిట్ చేస్తాడు? ఒక రాజ్యాంగం అంటూ ఉంటుంది, రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఇంటర్ప్రిట్ చేస్తారు. అలానే క్రికెట్ బోర్డు కూడా ఏంటంటే కొన్ని పారామీటర్స్ అంటూ ఉండాలి. ఒక క్రికెటర్ని తొలగించాలన్నా, ఒక క్రికెటర్ని ఉంచాలన్నా, ఒక క్రికెటర్ని కంటిన్యూ చేయాలన్నా, చేయొద్దన్నా గానీ ఆ పారామీటర్స్ పెట్టుకుని పారామీటర్స్ ప్రకారం ఇఫ్ అవుట్ ఆఫ్ 100 ఇఫ్ ఈస్ గెటింగ్ 60 or 70 or 80 ఆ సిస్టమ్ ఉందా లేదా? ఐఎమ్ షూర్ దెర్ ఇస్ నో. సెకండ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఏమనుకుంటారండి ఇవాళ రేపు, నేను ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను, దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ దిస్ కంట్రీ. వాళ్ళు దే ఆర్ నాట్ ఇండిస్పెన్సిబుల్. వాళ్ళు ఎప్పుడు ఇండిస్పెన్సిబుల్ అవుతారంటే ద మూమెంట్ దే థింక్ దట్ దే ఆర్ రిడెండెంట్. అంటే ఐఎమ్ రిడెండెంట్, నా ప్లేస్ లో ఇంకోటి వచ్చాడు, నాలాగా రమాకాంత్ ఆడగలిగే వాడు వచ్చాడు, అది నాకు సంతోషం అనుకోవాలి. కానీ ఉన్నన్నాడు నాలాగా నేను తప్ప ఎవరు ఆడలేరు, ఈ షాట్ నేనే కొట్టగలుగుతాను, తను కొట్టిన షాట్ తనే మురిచిపోవటం, ఈ పరిస్థితులు ఏమవుతుందంటే నిజంగా టాలెంట్ రావట్లేదు. ఇంకోసారి ఏం జరుగుతుందంటే మీరు కొత్త వాళ్ళని టీంలో తీసుకున్నప్పుడు 2వ ఆటో 3వ ఆటో చెరగొట్టని తీసేస్తున్నారు. పాతవాడు 10 ఆటలు ఆడకపోయినా వంట చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ నార్మల్ గా ఏం జరగాలంటే కొత్త వాడికే మీరు 10 ఛాన్సులు ఇవ్వాలి. పాతవాడి కనుక సరిగ్గా ఆడకపోతే నువ్వు పాతవాడివి, నిలదొక్కున్న వాడివి, ఎక్స్పీరియన్స్ వాడివి, నువ్వు 1-2 ఫెయిల్ కాగానే తీసవతల పారేయాలి. కొత్త వాడికి ఛాన్సులు ఇవ్వాలి. ఓకే, నరేంద్ర రేవలి, రికీ పాంటింగ్ విషయానికి వస్తే మంచి ఆటలో ఉన్నప్పుడే ఆయన పక్కకు తప్పుకున్నాడు. ఈ రోజు ఎందుకు నేను ధోనికి నేను మీకు స్కోర్స్ ఇస్తాను 6, 23, 57, 2, 12, 22, 6, 9, 14 ఏంటిది? ఈ విధంగా ఉన్నప్పుడు పక్కకు తప్పించే అవకాశం లేదా? కెప్టెన్సీ ఏమైనా బాగుందా? 2020లో మీ వాడు బాగా ఆడుతున్నాడంటే 2020 కెప్టెన్ చేయండి, ఇంకో కెప్టెన్ తీసుకురండి. విరాట్ కోహ్లీ నేమ్ సజెస్టెడ్, మహేంద్ర అమర్నాథ్, దాంట్లో తప్పేంటి? ఈ టెస్ట్ మ్యాచ్ అక్కడ 2 విషయాలు, ఒకటి పర్ఫార్మెన్స్, 2 కెప్టెన్సీ. అంటే ఆటగాడి వ్యక్తిగత పర్ఫార్మెన్స్ ఒకటి, కెప్టెన్ గా పర్ఫార్మెన్స్ ఒకటి. ఎస్, కెప్టెన్ కి కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు, మనం చూసాం ఇంతకు ముందు. ఇందాక మీరు మతం అని భావిస్తున్న ప్రజలకు ఈ విధంగా దేశ పరువు తీస్తా ఉంటే ఇంకెన్ని రోజులు కాపాడుకుంటాం? ఇప్పుడు మీరు ధోని స్కోర్స్ చదివి అంతకంటే కూడా ఘోరంగా అంతకంటే కూడా ఘోరంగా ఉన్నప్పటికీ మైక్ బెర్లీని ఇంగ్లాండ్ కెప్టెన్ గా పెట్టుకుంది. జీవితంలో ఎప్పుడు కూడా ఒక బ్యాట్స్మెన్ గా కెప్టెన్సీ గానీ లేకుంటే ఒక ఆటగాడి పర్ఫార్మెన్స్ గానీ ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి దాన్ని పోటీయాల్సి వచ్చింది. ఎస్, బ్రిలియంట్ కెప్టెన్. తను స్కోర్ చేయకపోయినప్పటికీ కూడా ఆస్ట్రేలియా మీద అద్భుతమైన సాధించి పెట్టాడు. ఇంకొకటి వ్యక్తిగతంగా ఆటగాళ్ల పర్ఫార్మెన్స్. రికీ పాంటింగ్ నిజానికి తను చివర్లో చాలా ఘోరంగా, ఇప్పుడు ధోని స్కోర్స్ కంటే కూడా ఘోరంగా ఉన్నప్పటికీ కూడా ఆస్ట్రేలియన్ సెలెక్టర్స్ తన మీద నమ్మకం పెట్టి మళ్లీ జట్లో అవకాశం ఇచ్చారు. ఇండియాతో సిరీస్ లో తను ఏం చేశాడు మనం అందరం చూసాం. ఎందుకు అంటే ఎస్, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు, పాత ఆటగాళ్ళని
వైఫల్యాలు చెందుతున్నప్పటికీ కొనసాగించడం అనేది ఎన్ని రోజులు కంటిన్యూ చేపిస్తారు? కొత్తవాడికేమో ఇప్పుడు జ్వాల గారు అన్నారు, కొత్త ఆటగాడికేమో రెండు ఆటలు ఆడకపోతే తీసేస్తారు, పాత ఆటగాడు స్కోర్ చేయకుండా కానీ మీరు ఈ విధంగా కొనసాగిస్తారు. జ్వాల గారు మీరేం చెప్పారు? జ్వాల గారు పారామీటర్స్ అవన్నీ ఒకటి చెప్పారు. ప్రతి దగ్గర పారామీటర్స్ ఎక్కడ ఏ విధంగా పారామీటర్స్ ఖచ్చితంగా ఉంటాయి. పారామీటర్స్ లేకుండా ఎవరు చేయరు. చెప్పండి, మీరు కోడ్ చేయండి. వాట్ ఆర్ ది వేరియస్ లేయర్స్ ఉన్నాయి. ఓకే, సో దాంట్లో ఆటగాళ్ళని జస్ట్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ బేసిస్ మీద మాత్రమే పెట్టుకొని కంటిన్యూ చేస్తారనడం మాత్రం సరైనది కాదు. జడ్జిమెంట్ ఉండొచ్చు, కానీ కేవలం విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కు సంబంధించి కాదు. ఒక్కటే ఏంటంటే ప్రొటెక్టింగ్. ఓకే, మీకు ఈ విధంగా స్కోర్స్ ఉన్నాయి, ఎందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అన్నట్టు కాపాడుకుంటూ వస్తున్నారా? సురేష్ రైనా లేడా అక్కడ? రమాకాంత్ ఒక్కటే విషయం, ఎందుకంటే ప్రూవెన్ పర్ఫార్మెన్స్ ఒకటి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి పొటెన్షియల్ ఇంకొకటి. ఏది కొత్త ఆటగాళ్ళు త్వరగా మార్చడం, పాత ఆటగాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం. ఎందుకు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఇయర్స్ అవన్నీ ప్రూవ్ చేసుకున్నవే. టెక్నిక్ గానీ, భారీ స్కోర్ చేసే సామర్థ్యం గానీ, వివిధ పిచ్ల మీద ఆడగలిగేటువంటి నైపుణ్యం కానీ, అవన్నీ కూడా ఏళ్ల తరబడి అరే నా దేశ ప్రజలకు మతంగా ప్రజలు ఎంతో ఆదరిస్తున్న గేమ్ ని ఈ విధంగా మీరు పరువు తీస్తా ఉంటే ఇంకా నేను టికెట్ పెట్టుకుని 2,000 రూపాయలు వెళ్ళి మ్యాచ్ చూడాలా? శివ, జూనియర్ ప్లేయర్ కేమో మీరు ఛాన్సెస్ ఇవ్వరు, సీనియర్ ప్లేయర్లు ఎన్నిసార్లు ఆడుకుంటే పోతుంటే ఈ విధంగా బోర్డు ప్రెసిడెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ లేదు. ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవడం? ఒక్క విషయం, క్యాప్టెన్సీకి వేరే పారామీటర్స్ ఉన్నప్పటికీ కూడా he should be a good performer also. Yes. Only when he can lead with a good performance the team. ఒక ఐడియల్ గా ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. ఇంకా ఒకటి, మీరు 1-2 సార్లు ఫెయిల్ కావచ్చు, బట్ కంటిన్యూస్ గా మీరు ఫెయిల్యూర్స్ అవుతూ 12 matches, best captain, 12 matches. 12 matches. If you want, I'll read out all the scores. You can be a very good captain but still fail in the performance. But you are failing both in the performance and in the captaincy. Shesh, once again, Shiva. రమా, ఇప్పుడు పారామీటర్స్ వాటికి ఉన్నా లేకపోయినా ఈ ప్రాక్టికల్ గా ఏంటంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి పెర్ఫార్మ్ చేసినప్పుడు ఎత్తేయడం, పెర్ఫార్మ్ చేయనప్పుడు పూర్తిగా వాడి దుమ్మెత్తిపోయడం, ఈ వ్యవస్థ అనేటటువంటిది ఎప్పుడు కూడా సరైనది కాదురామా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఐదర్ హీ పెర్ఫార్మ్స్ ఆర్ నాట్. మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, 2020కి ఒక టీం, లేకపోతే 50 ఓవర్స్ కో టీం, టెస్ట్ క్రికెట్ కో టీం, ఓ ఫార్మాట్స్ ఏర్పాటు చేయండి, రొటేషన్ సిస్టమ్ పెట్టండి, అప్పుడు ఎవరికి ఇబ్బంది రాదు. అదే అన్నాడు జిమ్మీ అమర్నాథ్ అన్నది ఏంటి, 62 ఏళ్లలో ఆయనకి ఏంది నష్టపోయేది ఏంది, ఆయనకు లాభపడేది ఏంది ఆయన అన్నాడు క్లియర్ గా. ఒకవేళ 1 సెకండ్ నరేంద్ర, ఐ నో యూ సపోర్ట్ ధోని, ఫైన్, యూ హావ్ ద రైట్ టు సపోర్ట్ హిమ్, బట్ ఈ విధంగా స్కోర్స్ చేస్తా ఉంటే జిమ్మీ అమర్నాథ్ పై నేషనల్ సెలెక్టెడ్ చైర్మన్ గా ఆయన కాకుండా ఆయనపై వేటు వేస్తారు, ధోనిని మాత్రం కాపాడుకుంటూ వస్తారు. తెలుగు సినిమాలో కనుక 50-60 ఏళ్లకు హీరో వేషాలు క్రికెట్. ఒక్క నిమిషం, మహేందర్ అమర్నాథ్ 62 ఏళ్ల వయసులో ఇట్లా చేయడంతో నష్టం ఏంటి, లాభం ఏంటి అన్నారు. 62 ఏళ్లు కాదు, 70 ఏళ్ల వయసులో చేసినప్పటికీ కూడా అది ఒక దుస్సాహసమే. మహేందర్ అమర్నాథ్ కి ఇట్లా బోర్డు మీద ఒక తిరుగుబావుట ఎగిరేయడం అనేది ఒక వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. తప్పది అది ఒక రకంగా బోర్డు కాన్స్టిట్యూషన్ తీసుకుంటే తప్పే అవుతుంది. సెలక్షన్ కమిటీ బోర్డ్ కాన్స్టిట్యూషన్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది, దేశంలో ఆడే ప్లేయర్స్ లపై ఎవరిపై జోక్యం, అడ్మినిస్ట్రేటర్స్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఏ విధంగా మీరు ధోనిని కాపాడుకుంటూ వస్తున్నారు? అదే కాన్స్టిట్యూషన్ లో ఇది కూడా ఉంటుంది. సెలక్షన్ కమిటీ లోపల చర్చించేటువంటి విషయాల్ని బయట మాట్లాడకూడదు అనేది కూడా అదే కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. దట్ హూ రన్స్ ది బోర్డ్ అనేది మనకు అందరికీ స్పష్టంగా అయిపోయింది. ఎందుకంటే బీసీసీఐ ప్రెసిడెంట్ రన్స్ ద బోర్డ్. బోర్డ్ లో చాలా డబ్బులు. ఒకవేళ బోర్డు అధ్యక్షుడే మొత్తాన్ని ప్రభావితం చేస్తే ఇంకా సెలెక్టర్లు ఎందుకు? అండర్ దేర్ థంబ్ they need to do what they feel or what they want. ఒక న్యూస్ పేపర్ లో కనుక ప్రొపరేటర్ డే టు డే అఫైర్స్ లో ఇంటర్ప్రిట్ అయితే
ఎలా ఉంటుందో ఎలా అలానే ఉంటుంది? బోర్డు ప్రెసిడెంట్ కనుక బోర్డు సెలక్షన్స్ లో ప్రతి దాంట్లో ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విధంగా గట్టిగా వాదిస్తున్నామే ఇఫ్ మై బాస్ సిట్స్ హియర్ అండ్ సేస్ రమా యూ కెనాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ గోయింగ్ హెడ్ ఐ సే ఐ కెనాట్ పర్ఫార్మ్ హియర్ సిట్టింగ్ హియర్. టూ సైడ్స్ ఉన్నాయి రమాకాంత్. ఒకటి బోర్డు బాసులు వాళ్ళు జోక్యం చేసుకోవడం, వాళ్ళు చెప్పినట్టే నడవాలనడం అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నది కాదు. అది ఫెయిల్ అయినప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు విమర్శలు వెలువెత్తుతాయి. అది క్లిక్ అయినప్పుడు మనం అంతా కూడా ఏ సెలక్షన్ కమిటీ ఏకగ్రీవంగానో లేకుంటే మెజారిటీతోనో అజరుద్దీన్ క్యాప్టెన్ చేసింది. రాసి అప్పటి అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్పూర్ తీసుకొచ్చేసేసి హ్యాండ్ పిక్ చేసి ఎస్ అజర్ యు ఆర్ లీడింగ్ ఇండియా అని చెప్పి అప్పటికి స్కోర్స్ బాగా ఉన్నాయి. అజర్ ప్రతి రంజీలో ఆల్మోస్ట్ 170 పైకి దాటాయి. ఈ మాట వాస్తవా అవునా కదా? క్యాప్టెన్సీ శివ, నేను శేష్కుని ఒక మాట అడుగుతున్నా. ఇంతకాలం నుంచి అతను హెచ్సిఎల్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాడు శేషనారాయణ. అయితే అసలు ఎక్కడ కానీ ఏ క్రికెట్ అసోసియేషన్ కానీ వెదర్ ఇట్ ఈస్ ఇండియా బీసీసీఐ ఆర్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రెసిడెంట్ సెక్రటరీస్ జోక్యం లేకుండా ఏ సెలక్షన్ కమిటీ అయినా పనిచేస్తుందా? ఈ వ్యవస్థ మొత్తాన్ని మార్చాలి టోటల్. వాళ్ళ సత్తా నడుస్తుంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టర్ వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ కూడా ఇవన్నీ చేయొచ్చు కానీ ఓవర్ నైట్ వీ కెనాట్ చేంజ్ ఇట్. అది ప్రతి ఒక్క వ్యక్తి ఇండివిజువల్ రియలైజేషన్ రావాలి. ఏ విధంగానే రమాకాంత్ ఈ రోజు అడుగుతా ఉన్నాడో, రమాకాంత్ ఈ రోజు చర్చ పెట్టినందుకు ఒక పబ్లిక్ డిబేట్ కావాలి, ఓ పబ్లిక్ రియాక్షన్ రావాలి. మనం కూర్చొని మనం ఎక్కడ మన ఇంట్లో కూర్చొని మనం మన డబ్బులు పెట్టు క్రిటిసిజం మాత్రం షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు మీడియా అండ్ ద ప్రెస్. It should go into the public and public should make a conscious call. Absolutely. Because all associations, all whether it is board or state, they are accountable to people. They are existing because of people. అరే క్రికెట్ అన్నా నా మతం అన్నా నా దేశంలో మీరు పరువు తీస్తా ఉంటే నేను ఇంకెన్ని రోజులు ఈ విధంగా వేచి చూస్తూ ఉండాలి. శేష్ ఇంకోటి రమాకాంత్, ఒకటి పబ్లిక్ ఒపీనియన్ మిలియన్ వాయిసెస్ ఒప్పుకుంటాను. కాకపోతే ఒక్కటి కోట్ చేయదలుచుకున్నాను. పబ్లిక్ కి మనం ఎంత విలువ ఇస్తాం, మన సెలెక్టర్లు గానీ సెలక్షన్ కమిటీ గానీ క్రికెట్ బోర్డు గానీ ఎంత విలువ ఇస్తుందంటే, సౌరవ్ గంగూలీని తీసేసినప్పుడు మొత్తం కలకత్తా ఈస్ట్ జోన్ అంతా కూడా వ్యతిరేకంగా గళమెత్తింది, బంద్లు పాటించింది. ఓకే, అది పబ్లిక్ వాయిస్ అయిపోయింది. మొత్తం పబ్లికే వాళ్ళంతగా వాళ్ళు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. కానీ ఆ విషయంలో ఎక్కడ కూడా పాయింట్ అది కాదండి జ్వాల గారు. ఇక్కడ మన దేశంలో మన వ్యవస్థలో పబ్లిక్ ఒపీనియన్ కి ఎంత విలువ ఉంది అనేది మాత్రమే చెప్తున్నాను. అది అధిష్టానము దాన్ని బోర్డుని గాని రాజకీయాలను గాని శాసిస్తున్న వాళ్ళు నిర్ణయించమని చెప్పండి. సెలెక్టర్లు ఎందుకు, ఇంకా సెలెక్టర్లు ఎందుకు, చీఫ్ సెలెక్టర్లు ఎందుకు కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఇండియన్ ఐడల్ లాంటివి సెలెక్ట్ చేయాలంటే పబ్లిక్ ఒపీనియన్. ఈచ్ ప్లేయర్ గెట్స్ 1,50,00,000. A class player. B class player gets about 80,000. C class player who performs well, he gets about 50,000 per annum. ప్రతి సంవత్సరానికి. ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు మీరు? ప్రజలు ఇచ్చిన డబ్బులు కాదా అవి? డెఫినెట్ గా అదంతా కరెక్టే. ఈ జవాబుదారీతనం అనేది టోటల్ గా ప్రతి చోట ప్రతి బిట్లోనూ రావాలి. ఇప్పుడు ఇందాక శేష్ చెప్పినట్టుగా పబ్లిక్ అవేర్నెస్ కావాలి, జనం అందరికి తెలియాలి, అకౌంటబిలిటీ కావాలి. సచిన్ లేకపోతే, ధోని లేకపోతే మొత్తం క్రికెట్ ఆడలేమా? నేను ఆ వ్యవస్థ మారాను. అదే ఎక్కడి నుంచి వస్తుంది? మనలాంటి వాళ్ళు డిస్కస్ చేస్తే పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. బాలగారు మీకు గుర్తుండే ఉంటుంది, ఇట్లాగే ఇంతకంటే ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో అజిత్ వాడేకర్ నాయకత్వంలో ఇంగ్లాండ్ తో ఈ విధంగా ఓడిపోలేదు. టెస్ట్ ఈ విధంగా 4-0 ఇన్నింగ్స్ 42 పరుగులకే ఆల్అౌట్ అయినటువంటి ఘోర చరిత్ర అది. కానీ ఆ జట్టు పిచ్ సరిగా లేనప్పుడు ఈ రోజు మళ్ళీ పిచ్ పై మీరు పిచ్ బ్రహ్మాండంగా ఉంది. పిచ్ విషయం కాదు రమాకాంత్, విషయం అది కాదు, పిచ్ పర్ఫార్మెన్స్ కాదు. కానీ అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అజిత్ వాడేకర్ మీద చెప్పులు విసిరేశారు. కెప్టెన్ గా ఉన్నాడు తప్పకుండా. సో ఆ తర్వాత అట్లాగే ఇదే బిషన్ సింగ్ బేడి పాకిస్తాన్ కి వెళ్లి ఘోరంగా ఓడిపోయి వచ్చిన తర్వాత వెంటనే ఉద్వాసనకు గురయ్యాడు.
ఫైన్ ఇంత అదే అంటున్నాను. ఓకే, జరగట్లేదు కదా, ఎందుకలా జరగట్లేదు? సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఇంతకు ముందు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా పాకిస్తాన్ లో సిరీస్ డ్రా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని వచ్చిన తర్వాత రాగానే సాక్ చేశారు. సో once again, Shiva, I'll quote what Mohinder Ramanand said. I am not angry with anyone. I don't want any controversy, but I was pushed to the wall. Selectors should have a free hand. One just cannot overrule their decision. Selector let go. I mean, what is wrong in it? నథింగ్ రామా, నథింగ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మహేంద్ర రమణాథ్ గానీ లేదా బిషన్ సింగ్ బేడి గానీ లేకపోతే ఇంకో కపిల్ దేవ్ గానీ ఎవరైనా సరే దీనికోసం ఒక పూర్తి పోరాటం చేయాలి. ఇప్పుడు ఏదో సిరీస్ లో ఒకటి జరిగినప్పుడో లేకపోతే ఒక ఇబ్బంది కలిగినప్పుడో 4 మాటలు మాట్లాడి వదిలేయకుండా దీన్ని ఒక మహోద్యమం లాగా దీన్ని తీసుకురావాలి ముందుకి. సెలక్షన్స్ గా ఫ్రీ హ్యాండ్ కావాలి సెలక్షన్ కమిటీ మెంబర్స్ కి అనేది స్పష్టంగా ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఏం జరుగుతుందో చెప్పగలగాలి. One single individual cannot rule and dictate. Yes. There has to be a definite parameters. ఉన్నాయని నరేంద్ర అంటున్నారు. ఒక్క 4-5 parameters. I don't think they are operating. No parameters. No parameters. Narendra, I'll give you the constitution. I'll give you the constitution of the board. Please go through this. మీరు చదవండి, కాన్స్టిట్యూషన్ చదవండి. ఎక్కడ ఉంది ఏ విధంగా? ఒకటి శివ, కాన్స్టిట్యూషన్ లో రాసిందల్లా గానీ ఒకవేళ అంతర్జాతీయ మ్యాచ్లకు మనం పంపిస్తా ఉంటే కొన్ని సూచనలు చేయొచ్చు. సూచనలు, నాట్ ఒత్తిడి తీసుకొచ్చి శివానే పంపాలి, రమాకాంతే పంపాలి, నరేంద్రని పంపాలని. ఇస్ దట్ అ ఫ్యాక్టర్, రైట్ శేష్? Yeah, absolutely. But then, Rama, what is happening is there is total. If you look at the constitution of the board, you see who is representing each state association. Let us start from Jammu and Kashmir. It is represented by Farooq Abdullah, a person politically. రాజకీయ నాయకులే ఉన్నారు. బీసీసీ అధ్యక్షుడు శరద్ పవార్ ఎన్ని సంవత్సరాలు లేడు. క్యాబినెట్ కంటే కూడా అతనికి బీసీసీ ఎక్కువైపోయింది. This has gone into the hands of non-cricketers and people and nowhere connected. What is the connectivity of Mr. Srinivasan with cricket before 98? He was made vice president of Hyderabad Cricket Association in 98 by Mr. Shivalaya and Rangareddy. Shiva. And that was the time when cases were filed. How can a person from Tamil Nadu become a vice president here? So they have their commercial interest plus the publicity, the media publicity and the importance they get world over drives them to come to such posts and destroy the very fabric of the game. Exactly. మీ వ్యాపార నిమిత్తం కోసం, మీ వ్యాపార లావాదేవీల కోసం దేశ పరువును పరంగా పెడుతున్నారు. రమా, ఇట్స్ నాట్ ఓన్లీ క్రికెట్ రమా, మీరు ఏ స్పోర్ట్స్ ఒక నిమిషం. ఇప్పుడు జ్వాల గారు ఒక మంచి పాయింట్ రేజ్ చేశారు. అందరు జోక్యం చేసుకుంటారు. ఈ యాంకర్ లో ఒక ప్రొఫెషనల్ కూర్చుంటే మంచి ఉంటుంది. చింతపండు అమ్ముకునేవాడు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రశ్నలు అడిగితే ఏ విధంగా ఉంటుంది? రైట్ రమా, రైట్. Basic knowledge should be there. Yes. సెలెక్టర్స్ ఎందుకు ఇవ్వట్లేకపోతున్నారు మీరు అవకాశం? రమా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాట్ ఓన్లీ క్రికెట్, ప్రతి గేమ్ నువ్వు హాకీ తీసుకోండి లేదా ఫుట్బాల్ తీసుకోండి, ఆఖరికి సేపక్ తక్రా తీసుకోండి, ఎక్కడ చూసినా సరే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పొలిటికల్ రిలేటెడ్ వ్యక్తులు దానికి ప్రెసిడెంట్ లో, చైర్మన్ లో, అధ్యక్షులో కాకుండా, సెక్రటరీలో కాకుండా ఎక్కడా లేదు. వై? బికాస్ దే నీడ్ ఫండ్స్, దే నీడ్ ఇన్ఫ్లుయెన్స్. ముఖ్యమంత్రులతోనో లేకపోతే ప్రధానమంత్రులతోనో సంబంధాలు ఉండాలి. నరేంద్ర సమాధానం చెప్పండి. ఒక్కటి శివ, అది ఒక స్టేజ్ లో కనీసం గేమ్ నడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ని ప్యాట్రన్స్ గా, చీఫ్ ప్యాట్రన్స్ గా, అధ్యక్షులుగా పెట్టుకున్నటువంటి మాట వాస్తవం. కాకపోతే ఎప్పుడైతే గేమ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి అమెచ్యూర్ స్టేటస్ లో ఇప్పుడు లేదు, ఆ స్టేజ్ లో లేదు. ఇప్పుడు ప్రొఫెషనల్, ఎక్కడ చూసినప్పటికీ ప్రొఫెషనలిజం అనేదే మనకు వినిపిస్తోంది. ఆ ప్రొఫెషనలిజం కావాలి అంటే ఆ అధ్యక్షుల వారు అడ్డుకుంటూ పోతూనే ఉండాలి, అప్పుడే ప్రొఫెషనలిజం వస్తుంది. అధ్యక్షుల వారు నేను చెప్పేది అదే. ఇక్కడ ఆ ప్యాటర్న్, పాత ప్యాటర్న్ కొనసాగుతూనే ఉంది కానీ ప్రొఫెషనలిజం అక్కడ వరకే సరిపోతుంది కానీ మిగిలినటువంటి విషయాలు సరిపోతుంది. అది నిజమే. కాకపోతే మనం వైఫల్యం అప్పుడే ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు, 2020 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మనకి ఎప్పుడు రాదు. అది ఎప్పుడైనప్పటికీ కూడా ఇదే అధ్యక్ష కార్యదర్శులు, ఇదే ఇన్ఫ్లుయెన్స్, ఇదే సెలక్షన్ కమిటీ, ఇదే జోక్యాలు, ఇవే అభ్యంతరాలు అప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే పరువు పోతుందో, జాతి ప్రతిష్ట భ్రష్టు పడుతోందో,
ఆబ్వియస్ గా ఆవేశం పెలుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు కూడా అదే అదే. అవుతుంది మరి. అయితే ఈ ఏం అవకాశాన్ని- చేయమంటారు? ఈ అవకాశం- Now you have come to our point. Now ఏం చేయమంటారు? ఈ అవకాశాన్ని Now you have come to our point. ఏం చేయమంటారు? ఈ అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఇంతటి నిరసన ఎప్పుడు రాలేదు. Sir, fine. ఇప్పుడు వచ్చింది Narayan, కాబట్టి Narayan, Rama, అవకాశాన్ని Rama, ఉపయోగించుకోవాలి. One second. Rama My garu. producer is saying all out సమయం లేదంటున్నాడు. Okay. ఇక్కడ ఎలా ఉందంటే Thank you, యూ Rama. కెన్ మేక్ సంబడి ఏ క్రికెటర్. One second, Shesh. యూ కెన్ మేక్ సంబడి ఏ క్రికెటర్. ఇక్కడ జరుగుతుంది అది కాదు. Rama. యు ఆర్ మేకింగ్ సమ్ క్రికెటర్ యాజ్ ఎ ప్లేయర్. See, Irrespective of he plays or not plays. Today I propose one point. నేను ప్రతిపాదించేది ఒకటే. ఈ రోజుకైనా గానీ ధోనీనైనా గానీ సచిన్ టెండూల్కర్ అయినా గానీ వాళ్ళ రిటైర్మెంట్ వాళ్లకు వదిలేయకుండా బోర్డు చర్య తీసుకొని వాళ్ళని తప్పించాలి. ఒప్పుకుంటారా లేదా శివ? డెఫినెట్ గా ఒప్పుకుంటారమ్మా. జ్వాల గారు, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్ 100%. ఐఎమ్ యాక్సెప్టింగ్ నరేంద్ర. ఒక్కటి మామూలుగా అయితే ఒక ఓకే ఫైన్. నరేంద్ర హ్యాస్ అ పాయింట్. ఓకే శేష్, మీరైనా ఒప్పుకుంటారా లేదా? రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి పెట్టాలి. ఒకటి జ్వాల గారు One second. I'll give it time. One second. Shesh. నో వాలంటరీ కంపల్సరీ రిటైర్మెంట్. No voluntary retirement, compulsory retirement. కావాలా లేదా శేష్? Absolutely. Absolutely. They 3 should is to amend 1, their own 4 is to 1. constitutions, and we should Now, bring will in you- that will you rule come to of our putting point a or not? ceiling on people holding posts. Okay. At least one, Jwala 1, Shesh 2, Shiva 3, Ramakant 4. And you are all alone. ఈ passive ఇప్పటికైనా మా వాదంతా మీరు ఏకీభవిస్తారా లేదా? క్లుప్తంగా చెప్పండి సార్. ఏకీభవించడం విభేదించడం అనేది విషయం కాదు. ఒక్కటేంటంటే జట్టుకి దేశానికి ఏది ఉపయోగపడుతుందో ఏది ప్రయోజనకరంగా ఉంటుందో అది చేయాలి. అది ట్రాన్స్పరెన్సీ ద్వారా సాధ్యమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ ట్రాన్స్పరెన్సీని పాటించాలి. అది ఒక బీసీసీఐనే కాదు, అనుబంధ అసోసియేషన్లు ఏది తీసుకున్నప్పటికీ కూడా మనకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించదు. అది లేదు కాబట్టి ఇప్పుడు ఈ మై ప్రొడ్యూసర్ ఇస్ లిఫ్టింగ్ హిస్ ఫింగర్. హి సేస్ యు నో టైం అవుట్. ఓకే ఫైన్. ఏది ఏమైనా గానీ ఇప్పటికైనా గానీ బోర్డు ఏ విధంగా చొరవ తీసుకోవద్దు. అట్లీస్ట్ ప్రజలైనా గానీ మీరైనా గానీ మీ గ్రూప్ లో ఈ విధంగా డిస్కస్ చేసి ఈ రోజుకైనా గానీ సచిన్ పైన అయినా గానీ ధోని పైన అయినా గానీ, అంతేకాకుండా ఏ క్రికెట్ ఆటగాడైనా గానీ సరిగ్గా స్కోర్ చేయకపోతే అతనిపై వేటు పడాలి. ఆ విధంగా చర్యలు చేపట్టాలి. ఐ సీ యూ టుమారో.